దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రతి దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం వస్తున్న వాగ్దానం చూస్తూ దైవికంగా సిద్ధపడుతున్నారా? దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు మనల్ని ఏ రీతిగా సిద్ధపరుస్తున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశం జయము కలుగు చేసి ఉండేను కనుక అతడు తన యజమానుల దృష్టికి గరుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండేది కానీ అతడు కుష్టి రోగి. ఈరోజు దేవుని బిడ్డగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ సిరియా రాజు దగ్గర సైన్యాధిపతి అయిన నయమాను అనే వ్యక్తి ఉంటూ ఉన్నాడు. అతడు గరుడు. యెహోవాయే అతని చేత ఆ దేశంను జయింపజేస్తూ విజయం ఇస్తూ ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు ఈ వ్యక్తిని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, అతడు పరాక్రమశాలి. ఎందుకంటే అతని వలన విజయం వస్తుంది కాబట్టి, అతని వలన సైన్యం గెలుస్తుంది కాబట్టి రాజు యొక్క దయ పొందుకుంటున్నాడు, రాజు యొక్క కృప పొందుకుంటున్నాడు. రాజు దగ్గర తనకు పేరుంది, సమాజంలో పేరుంది. యెహోవాయే అతని లేవనెత్తి వాడుకొని దేశాన్ని రక్షిస్తున్నాడు కాబట్టి అతడు యుద్ధంలో కూడా పరాక్రమశాలిగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇన్ని పేర్లు కలిగిన వ్యక్తి, ఎంత ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, ఎంత ఖ్యాతి కలిగిన వ్యక్తికి ఒక భయంకరమైన రోగం ఉంది, అది కుష్టి రోగం. మన జీవితంలో కూడా ఈ రోజుల్లో ఏ భయంకరమైన వ్యాధితో మనం పీడించబడుతూ ఉన్నా, నీకు పేరున్నా, ప్రఖ్యాతి ఉన్నా, హోదా ఉన్నా, పదవున్నా, గౌరవం ఉన్నా, డబ్బున్నా, భూములున్నా, స్థలాలున్నా, మనుషులందరి దగ్గర నీకంటూ ఒక మంచి స్థానం ఉంటూ ఉన్నా, ఏదో ఒక చిన్న లోపం నీ జీవితంలో తప్పనిసరిగా ఉంటూ ఉంది. దేవుని బిడ్డలారా, దానికి కారణం ఏంటంటే దానిని బట్టి నువ్వు ఏదో కుంగిపోవాలని కాదు, కానీ ఆ కారణాన్ని బట్టి నువ్వు దేవుని యొద్దకు రావాలని, నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడాలని, నీ వలన అనేకులు వింటున్నవారు, చూస్తున్నవారు, మరి నువ్వు చెప్తూ ఉన్నా, నువ్వు తెలియజేస్తూ ఉన్నా, అనేకులు క్రీస్తు యొద్దకు రక్షించబడడానికి, నడిపించబడడానికే ఈ కార్యం జరిగించబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందుకని ఈ వ్యక్తి భయంకరమైన కుష్టి రోగంతో బాధపడుతూ ఉన్న సమయంలో అక్కడ ఒక చిన్న దాని వలన మరి దేవుని యొక్క ప్రవక్తని పరిచయం చేయడం, ఆ ప్రవక్త యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ స్వస్థత కలుగుతూ ఉన్నట్లుగా ఈరోజు నీ యొద్దకు కూడా ఏదో ఒక రీతిగా దేవుని యొక్క వర్తమానం వస్తూ ఉంటుంది. ఆ వర్తమానాన్ని గ్రహించి అక్కడికి నువ్వు వెళ్ళగలిగితే, అక్కడికి నువ్వు చేరుకోగలిగితే ఆ రీతిగా నీకు కూడా స్వస్థత దేవుడు ఇవ్వగలడు. ఎందుకంటే ఈ వ్యక్తి అన్నీ ఉన్న వ్యక్తి, పేరుంది, మ్యాన్ పవర్ ఉంది, మనుషుల యొక్క ఖ్యాతి ఉంది, మరి సైన్యం ఉంది, పరాక్రమశాలి, మహాపరాక్రమశాలి అనేటువంటి మంచి పేరుకున్న తన శరీరం అంతా తనని ఎంతగానో కృంగదీసే భయంకరమైన వ్యాధి అతన్ని పట్టి పీడిస్తున్నట్టుగా ఈరోజు నీ జీవితంలో ఏదో ఒక సమస్య నీకు ఉంటూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, దానిని బట్టి నువ్వు దేవుని యొద్దకు రావాలి. క్రీస్తు యొద్దకు వచ్చి సాధ్యపడినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాని నుంచి నీకు విడుదలిస్తాడు, నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఈ వాగ్దానాల ద్వారా దేవుని యొద్దకు వస్తూ ఉండగా ప్రతిదినం ఈ వాక్కు వింటూ, ప్రతిదినం దేవునికి నమ్మకంగా జీవిస్తూ, విడుదల పొందుకుంటూ, స్వస్థత పొందుకుంటూ, అనేకులకు చిన్నదాని వల్ల నీవు కూడా అనేకులకు క్రీస్తు యొక్క స్వస్థత, ఆయన యొక్క ప్రేమను తెలియపరిచే వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుతూ ఈ వాగ్దానాన్ని బట్టి మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ, మహోన్నత, గొప్ప దేవ, ఈ దినం మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్ వచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్ వచ్చిన అన్ని బిడ్డలకి మంచిగా వారి జీవితంలో అద్భుతమైన కార్యాన్ని జరిగించండి. వారు కూడా జ్ఞానం కలిగి వారికి ఎన్ని ఉన్నా నీవు లేని జీవితం వ్యర్థమని గ్రహించి నీ యొక్క ఉండే జీవితం, నీతో గడిపే జీవితం, నీలో ఉండే జీవితం వారికి సహాయం చేస్తూ బలమైన సాధనకు ఆశీర్వదించండి. బర్త్డేస్, మ్యారేజ్ చేసిన వారికి దీవెనించి ప్రతి పని, ప్రతి వ్యాపారాన్ని దీవించి హెచ్చించమని ప్రభువైన యేసు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. కాబట్టి మంచిగా 10-20 మందికి షేర్ చేస్తూ ఉండండి, మంచిగా లైక్ చేస్తూ ఉండండి. దేవుని పిల్లల 40 దిన ఉపవాస ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకంగా 25వ ఉపవాస ఆరాధన మీరందరూ కలుసుకోవచ్చు. మరి కలుసుకోలేని పక్షాన లైవ్ ఇస్తున్నాం. దేవుని పిల్లరా, పాస్టర్ యెహోషువ JPM చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ ద్వారా లైవ్ ఇస్తున్నాం. మీరందరూ చక్కగా ఏకీభవించవచ్చు. దేవుడు అద్భుతాలు చేసే దినాలు, స్వస్థపరిచే దినాలు కాబట్టి మనందరం దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ముందుకు కొనసాగుదాం.